మించి మీరు పోరాటం చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. చాలా మంది కాంప్రమైజ్ అయిపోతారు. సరే బిడ్డ పోతే పోయింది, ఇంకెందుకు మనం ఉన్నంత వరకు బాగుపడదాం, మనం ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉందాం అని ఆలోచిస్తారు. కానీ నా కూతురికి ఒక అన్యాయం జరిగింది, నా కూతురు లాంటి మరొక ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి పోరాటానికి ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయా, రాజకీయ నాయకులు మాట్లాడతారా, వాళ్ళు మద్దతు ఇస్తారనేది పక్కన పెడితే మీరు చేస్తున్నటువంటి పోరాటం చాలా గొప్ప పోరాటం. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు మేడం అంటే గతంలో దీన్ని పొలిటికల్గా వైస్ చేసుకుంటూ వచ్చారు, రాజకీయంగా దీన్ని మార్చుకుంటూ వచ్చారు. వైసీపీ వాళ్ళు టీడీపీ మీద, టీడీపీ వాళ్ళు జనసేన మీద, జనసేన వాళ్ళు మళ్ళీ వైసీపీ మీద. అంటే మీ కూతురు అంశాన్ని రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత బాధపడి ఉంటారో, మీరు ఎంత మానసిక క్షోభకు గురై ఉంటారో అది మాకు అందరికి అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటారు? మీరు దీని వెనకాల ఎవరన్నా పొలిటికల్కి సంబంధించిన పెద్ద పెద్ద నేతలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయంటారా? సరే, ఈ 8 ఏళ్లలో మీరు అన్నట్లుగా చాలా మంది పేరెంట్స్ అంటే నా కూతురు కంటే ముందుగా ఆ స్కూల్లో చాలా జరిగాయి సార్. అవి ఏవి బయటికి రాలేదు, అవి బయటికి రానివ్వకుండా చేశారు. ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ యాజమాన్యం వాళ్ళు, జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి వాళ్ళు ధనవంతులు, మరి పెద్ద కులానికి చెందిన వారు. మరి అదే విధంగా వాళ్ళకి పొలిటికల్ పవర్ చాలా ఉంది సార్. ప్రతి పార్టీలో వాళ్ళకి పెద్ద పెద్ద బడాబాబులే వాళ్ళకి వెనకలు ఉన్నారు. అందుకనే ఇంతవరకు నా కేసుకి న్యాయం జరగడం లేదు సార్. సరే, ఈ 8 ఏళ్లలో సార్ నన్ను డబ్బుతో కొనాలని చూశారు, అది కాలేదని ఇంట్లో దొంగతనం దాడి చేపించారు, దానికి భయపడలేదు. అన్నిటికంటే హీనమైంది ఒక ఆడపిల్లని ఎంత దారుణంగా నన్ను క్యారెక్టర్ అసైన్ చేశారు, దానికి మేము బెదరలేదు. మమ్మల్ని పలు విధాలుగా పెద్ద పెద్ద ఆఫీసర్లు కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కానీ, మీ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినా కూడా మీ కేసుకి న్యాయం జరిగదని చెప్పిన పెద్ద పెద్ద వాళ్ళే కానీ ఒక్కరైనా అవును కదా, ఈ అవిటిది ఇంతగా పోరాడుతుంది కదా, ఈమె కోరుకుంటున్నది ఎవరి ఆస్తులు కానీ ఎవరి ఏవి అడగట్లేదు కదా, న్యాయమే కదా. నిజంగానే ఒక చిన్న పిల్ల 14 సంవత్సరాల గిరిజన పిల్లను అంత దారుణంగా విద్య అనే ముసుగులో చంపేస్తున్నారు కదా అని ఒక్క నాయకుడికి గాని ఒక్క అధికారికి గాని పడడం లేదు సార్. సార్, ఆ స్కూల్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్ బెడ్రూమ్స్ మెయింటైన్ చేస్తున్నారు అమ్మాయిల డార్మెంట్ లో. ఇది ఎంత దారుణమైన విషయం సార్. 14 సంవత్సరాలు ఏమీ తెలియని వయసులో సెక్షువల్ గా వాళ్ళు హరాస్మెంట్ చేస్తున్నారని ఒక తల్లి పదే 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 చెప్పుకోవడానికి నాకు నరకన యాతన ఎంత ఉంటుంది సార్. అయితే కూడా నా కూతురికి పట్టిన దుస్థితి ఇంకెవరికి పట్టకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఈ పోరాటం చేస్తున్నాం సార్. సరే, ఈ 8 ఏళ్లలో మీరు చెప్పిన విధంగా నేను ప్రతి ఒక్క నాయకుడి కాళ్ళు పట్టుకొని అడిగాను సార్. సార్, న్యాయం చేయండి సార్ నా కూతురికి. సార్, అన్ని ఆధారాలు ఉన్నాయి సార్, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా కేసు నిర్వీర్యం చేస్తున్నారు సార్ అని చెప్పి వేడుకోవడమే గాని, అందరూ నెత్తి మీద మాటలు తీయని మాటలు చెప్పి మీకు న్యాయం చేస్తామని చెప్పడమే గాని ఇంతవరకు న్యాయం అనేది నా దరిదాపుల్లోకి కూడా రావట్లేదు సార్. మేడం, ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఏంటి అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా ఉన్నారా, లేకపోతే ఏంటి వాళ్ళందరూ కూడా పొలిటికల్గా డబ్బు ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి మిమ్మల్ని దౌర్జన్యం చేసో, లేదంటే అసలు మీ ఈ కేసుని వెనక్కి తీసుకోమని చెప్పేసి మిమ్మల్ని బెదిరిస్తున్నారా? సార్, అధికారంలో ఉన్న నాయకులు, వాళ్ళకి పొలిటీషియన్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆయనకు ఉన్నారు సార్. ఇదే కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యాజమాన్యం జనార్దన్ రెడ్డి పెద్ద పెద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయన వెనకలు ఉన్నారు సార్. ఆ స్కూల్లో చాలా ఇలాంటివి అబ్యూజింగ్ పిల్లల మీద జరుగుతున్నాయి సార్. వీళ్ళు చాలా అంటే ఒక ప్రభుత్వాన్ని కూడా శాసించగలిగే అంత పెద్దవాళ్ళు సార్. అందుకే ముద్దాయిలు నిజంగా సినిమాలో డైలాగ్ చెప్పినట్ల న్యాయం అనేది బలవంతులకు బలహీనలకు బలవంతంగా ఉండడానికి నా కేసే ఉదాహరణ. నేనే ఉదాహరణ సార్. పక్క రాష్ట్రంలో జరిగిన ప్రియాంక రెడ్డి గారికి సార్ ప్రాణానికి ప్రాణం జరిగిపోయింది సార్. అవతల వాళ్ళు చేసిన వాళ్ళు నిరూపించలేదు, అది నిజమో కాదో తెలియదు, కానీ ఏది ఏమైనా కూడా ప్రాణానికి ప్రాణం జరిగిపోయింది సార్. మరి నా కూతురికి జరిగిన అన్యాయం కూడా అట్లాంటిదే కదా సార్. సార్, 14 సంవత్సరాలు సార్. విద్య అంటే తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు లాంటి వాళ్ళని మేము నమ్మి మనం పిల్లల్ని వదిలిపెడతాం సార్. ఈ రోజు అంతో ఇంతో చదువుకొని మంచిగా పొజిషన్ లో సార్ అట్లాంటి నా కూతుర్ని అలా చేసిన ఈ ముద్దాయిలను ఎందుకు ఈ ప్రభుత్వాలు, ఈ ప్రతినిధులు, ఈ నాయకులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు సార్.
ఇప్పుడు అర్థమవుతుంది కదా క్లియర్ కట్గా ఆ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే మీరు చెప్పినటువంటి ఆ స్కూల్ యాజమాన్యం కావచ్చు, వాళ్ళందరూ కూడా డబ్బును చూపించో లేదంటే అధికారాన్ని చూపించో ఈ కేసును తప్పుదావ పట్టించడానికో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకో ఎంపీలకో వాళ్ళు ఎన్నికల్లో ఫండ్ ఇచ్చో ఆ డబ్బులు ఇచ్చేసో వాళ్ళు ఇక్కడ కేసును ఆపేస్తున్నారు. క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళు correct, sir. లేదంటే మీలాంటి వికలాంగులు ఏం చేయలేరని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారో మరి ఏంటో తెలియదు, కానీ ఖచ్చితంగా మీలాంటి వాళ్ళందరికీ మేమందరం అండగా ఉంటాం. మీ కేసుకు సంబంధించి ఏదైతే రాజకీయ నాయకులు టేకప్ చేశారో వాళ్ళందరూ పొలిటికల్గా వాడుకుంటున్నారు, వాళ్ళందరూ రాజకీయంగానే ఈ కేసును చూస్తున్నారు. నేను వాళ్ళకి చెప్తున్నాను, ఒకసారి రాజకీయ నాయకులు మీరు ఈరోజు రాజకీయంగా ఈ కేసును వాడుకోవచ్చు, కానీ ఖచ్చితంగా రేపు ఇలాంటి సంఘటన మళ్ళీ ఒకటి జరిగితే మిమ్మల్ని జనాలందరూ కూడా రోడ్డు మీద నిలబెట్టి ప్రశ్నించే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇది మాత్రం చాలా బాధాకరం. మిమ్మల్ని బెదిరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను వార్న్ చేస్తున్నాను, ఈహా టీవీ నుంచి నేను వార్న్ చేస్తున్నాను. మీరు ఒక మహిళనో లేదంటే వికలాంగురాలనో ఆమె ఏం చేయలేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాదు. ఆమె వెనకాల మీడియా ఉంటుంది, సోషల్ మీడియా కూడా ఖచ్చితంగా అండగా ఉంటుంది.